మేఘారెడ్డి అవగాహన రాహిత్యం అసహనంతో నిరంజన్ రెడ్డి మీద నిందారోపణలు చేస్తున్నారని మాజీ ఎంపీపీ కృష్ణా నాయక్ మండిపడ్డారు. నిరంజన్ రెడ్డి స్వగృహంలో జరిగిన పత్రికా సమావేశములో మాజీ మున్సిపల్ చైర్మన్ కర్రెస్వామి మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్తో కలిసి ఆయన దుయ్యబట్టారు. ఈ సందర్భంగా కృష్ణా నాయక్ మాట్లాడుతూ మేఘారెడ్డి 8 ఏండ్ల క్రితం నీ చరిత్ర ఏందో ప్రజలకు తెలుసని, నిరంజన్ రెడ్డి కాళ్లు మొక్కి తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అర్హత సంపాదించి కోట్లు సంపాదించుకొని అన్నం పెట్టిన ఇంటికి సున్నం పెట్టిన చరిత్ర నీదని అన్నారు. ఎన్నికల ముందు నిరంజన్ రెడ్డి మీద లేనిపోని ఆరోపణలు చేసి 90 మందితో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి ఎమ్మెల్యేగా గెలిచావని అన్నారు. నిరంజన్ రెడ్డి కబ్జా ఎక్కడుందో చెప్పాలని కృష్ణా నాయక్ డిమాండ్ చేశారు. సంస్కారహీనంగా ఇక్కడ లేని కుటుంబ సభ్యులపై ఆరోపణ చేయడం నీకే దక్కిందని, ఈ ఆరోపణలకు తగిన సమయంలో సమాధానం చెబుతారని అన్నారు. ప్రెస్ మీట్లో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నట్టు, కబ్జాలైనట్టు, గతంలో చేసినటువంటి ఆరోపణలకు కట్టుబడి ఉండకుండా కేవలం మసిబూసి మారడిచి కాయ చేయాలనే ఉద్దేశంతోన ఏదో 2 కాగితాలు పట్టుకొని అధికారంలో ఉన్నామని చెప్పి అధికారులను ఒత్తిడి చేసి ఎటువంటి కబ్జాలు జరగకుండా, ఎటువంటి ఆక్రమణలు జరగకుండా కేవలం బురద జల్లే కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతోన నిన్న పెట్టడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా ఇవాళ మాజీ ఎంపీపీ కృష్ణానాయక్ గారు అన్ని విషయాలు మీకు చెప్తారు. విషయం ఏదంటే, గతంలో నువ్వు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత పలుసార్లు ప్రెస్ మీట్లు నిర్వహించినావు. నిరంజన్ రెడ్డి గారి ప్రతి అడుగులో అవినీతి ఉంది, కబ్జా ఉంది, 100 ఎకరాలు అంతా చేసింది మొత్తం కబ్జానే అని చెప్పి ఈరోజు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు 2 ఎకరాల 19 గుంటలు కబ్జా అయిందని చెప్తున్నాం. దానికి వివరణ కూడా మేము ఇస్తాం. ఉన్న 90 ఎకరాల లోపల అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ కానీ, తర్వాత రోడ్లకు కానీ, తర్వాత కొంత ఒక 30 ఎకరాల పొలం ఉన్నప్పుడు దానికి ఎర్రర్ అని ఒక 5% ఉంటుంది. ఆ 5%లో సరిహద్దులల్లో అక్కడిక్కడ మార్పులు ఉంటాయి. దాని సర్వే ద్వారా తెలుస్తుంది. ఆ సర్వేలో ఉన్నటువంటి ప్రిన్సిపులే అది, ఎక్కడైనా కొంత ఎర్రర్ అనేది. 90 ఎకరాల్లో 2 ఎకరాల 19 గుంటలు కబ్జా ఉంది. దీని మీద చర్యలు తీసుకోవడానికి మీ అవివేకానికి నిదర్శనం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు చేసే ఇవాళ మీరు గతంలో మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు, అదేవిధంగా మీ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఇవన్నీ మర్చిపోయి ఇవాళ ఏ ప్రజలకు చేయలేక ఎటువంటి అసహనం వ్యక్తం చేస్తూ ఎదుటి వ్యక్తుల మీద బురద జల్లే కార్యక్రమం మీరు పెట్టుకున్నారు. మీకు నిద్ర లేస్తే, పొద్దుగాల లేస్తే, పడుకున్నా లేచిన నిరంజన్ రెడ్డి గారి ధ్యాసనే ఉంది, నిరంజన్ రెడ్డి గారి ఫోబియా ఉన్నట్టుంది మీకు. దయచేసి వారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మాట్లాడేటప్పుడు ఒక ఎమ్మెల్యే మీరు కాబట్టి ప్రజలకు అన్ని విధాలుగా ఆధారంతో మాట్లాడాలి. కేవలం మొత్తం ఏదో ఆర్భాటం చేస్తున్నట్టు, ఈ మొత్తం ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నట్టు దాన్ని ఏదో మసిపూసి మారేడుకారు చేస్తే ప్రజలంతా అమాయకులు గారు. ఇవాళ ఎవరు కూడా అమాయకులు లేరు, ఎవరైనా కబ్జా చేస్తూ ఊపుకునేటోళ్ళు లేరు. ఇవాళ అందరు కూడా చైతన్య పరులు ఉన్నారు, ప్రతి ఒక్కరు అవగాహన ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఇవాళ ఎవరు ఏమాత్రం చిన్న ఒక గుంట ఒకవేళ కబ్జా చేసినా పెద్ద ఎత్తున కోట్ల పోవడం కానీ అన్ని విధాలుగా ఇవాళ ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. లేనిపోయిన ఆరోపణలు చేయడం బంద్ చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్కి సంబంధించిన అన్ని విషయాలను మా మాజీ ఎంపీపీ కృష్ణానాయక్ గారు ఇప్పుడు మీకు వివరిస్తారు. అభివృద్ధి నిరంజన్ రెడ్డి గారు చేసినందుకు, వారి యొక్క నీతి నిజాయితీని ఉన్నందుకు మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు దేవుళ్ళ లాంటి మనిషి నిరంజన్ రెడ్డి గారిని పట్టుకొని, నువ్వు గంజాయి మోకాలు లాంటి వాడు, నువ్వు భూకబ్జాదారుడవని నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినావు కదా. ఈ సన్యాసిని నేను అడుగుతా ఉన్నా, నీవు గంజాయి మొక్క అని నిరంజన్ రెడ్డి గారు అంటున్నావు కదా, నీ బతికెంత, నీవెంత? గత 8 ఏళ్ల కిందట నువ్వు ఎక్కడ ఉంటేవి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, నిరంజన్ రెడ్డి గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అయిన తర్వాత నీవు సబ్ కాంట్రాక్టర్గా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తుంటే మీరు వచ్చి కాళ్ళ వేళ్ళు పట్టుకొని, అన్నా నేను బతకలేను, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, మీరు నాకు దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టర్గా పనిచేయడానికి నన్ను అనుమతులు ఇప్పించండి అని చెప్పి కాళ్ళ వేళ్ళు పట్టుకొని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఆఫీసులో నీవు కాళ్ళు పట్టుకోలేదా? ఈరోజు నేను అడుగుతా ఉన్నా, నిన్ను నమ్మి నిరంజన్ రెడ్డి గారు ఆ రోజు R&B కానీ, ఇరిగేషన్ కానీ అన్ని డిపార్ట్మెంట్ల ఈఎన్సీ దగ్గర వెళ్ళి నీకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సర్టిఫికేట్ కాంట్రాక్ట్ చేసుకోవడానికి ఇప్పించినటువంటి నాయకుడు నిరంజన్ రెడ్డి కాదా? అప్పుడు నిరంజన్ రెడ్డి గారు నీ గంజాయి మొక్కలు లాంటి వాళ్ళు కనిపించలేదా? అదేవిధంగా
ఎన్నికల్లో కాకముందు నీవు ఎంపీటీసీ ఎన్నికల్లో నీవు అక్కడ జర్నల్ సీటు ఎంపీపీగా పెద్ద మందికి వచ్చినప్పుడు అన్న నాకు ఎంపీటీసీ బీఫామ్ ఇచ్చి నాకు ఎంపీపీ చేయమని చెప్పి కాలేజీలు పట్టుకున్నప్పుడు ఆయన ఆ రోజు గంజాయి మొక్కలు లాంటి వాడు కనిపించలేదా? మరి అదేవిధంగా 100 కోట్లు నీకు కాంట్రాక్టర్ ఇచ్చినప్పుడు ఆ రోజు నిరంజన్ గారు గంజాయి మొక్కలు లాంటి భూకబ్జదారుని నీకు కనిపించలేదా? ఈ సన్యాసిని అడుగుతా ఉన్నా, నీవు మనసులో ఒక పెట్టుకొని నిరంజన్ గారిని వాడుకొని ఈ రోజు నీతి మంతుడు నిజాయితీ మరుడు మంచి మనిషిని ఈ రోజు గంజాయి మొక్క భూకబ్జదారు అంటున్నావు కదా బిడ్డ, నిన్ను అడుగుతా ఉన్నా. ఈ రోజు ఇక్కడ భూకబ్జదారు చేసిన మా నిరంజన్ గారు గద్వాలలో 90 ఎకరాలు భూకబ్జ చేసినని చెప్పి ఆనాడు ఎన్నికల ముందు నువ్వు బీజేపీ నాయకుడు రఘునందన్ రావుతోటి కానీ తొలి వెలుగు రఘు ద్వారా కానీ నీ వాళ్లకు కాళ్ళ పడి నిరంజన్ గారు ఈ విధంగా చేసినాడు. మీరు డబ్బులు ఇచ్చినారా ఏమి ఇచ్చారు కానీ వాళ్ళతోటి తప్పుడు ప్రచారం వాళ్ళకి ఇచ్చి నిరంజన్ బద్నాం చేసినటువంటి నాయకుడు నీవు కాదా? నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు 90 ఎకరాలు భూకబ్జ చేసినాడు నిరంజన్ గారు ఆయన అని నువ్వు చెప్పినావు కదా. ఈ రోజు ఎక్కడన్నా భూకబ్జ చేసినట్లు ఒక సెంటు భూమి నిరంజన్ గారు భూకబ్జ చేసినాడని ఎక్కడన్నా రుజువైందని అడుగుతా ఉన్నా. ఈ రోజు గద్వాల్లో కలెక్టర్ గారిని మీరు అధికారులను మీరు కంప్లైంట్ దరఖాస్తు ఫిర్యాదు చేసినారు కదా. నిరంజన్ గారు 90 ఎకరాలు కబ్జా చేసినారు, వారిపైన ఎంక్వైరీ చేసి మీరు నిజ నిర్ధారణలు తెలపండి అని చెప్పి మీరు దరఖాస్తు ఇచ్చినారు కదా. ఆ దరఖాస్తు ఎవరికి ఇచ్చినారు? ప్రభుత్వానికి ఇచ్చినారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి కలెక్టర్ గాని సంబంధిత ఎంఆర్ఓలు గాని సర్వేలు గాని వాళ్ళందరూ ఉన్నారు కదా. వారందరూ కూడా ఎక్కడన్నా నోటీసులు ఇచ్చి లేకుంటే నిరంజన్ గారు 1 ఎకరంలో 2 ఎకరాల్లో భూ కబ్జా అయిందని చెప్పి ఎక్కడన్నా వాళ్ళు పత్రికల ద్వారా కానీ లేకుంటే ప్రెస్ మీట్ ద్వారా కానీ వాళ్ళు కలెక్టర్ కానీ అధికారులు కానీ చెప్పినారా? ఈ సన్యాసికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నీవు దరఖాస్తు నీవే చేస్తావు. నీవు దరఖాస్తు చేసిన దానికి వాళ్ళ అధికారులు సమాధానం చెప్పకుండా ఆ ఫైల్ తీసుకొచ్చి లే 90 ఎకరాలు కాదు 2 ఎకరాల 19 గుంటలు కబ్జా అయినా చేసినాడు నిరంజన్ గారిని, వారిని పార్టీకి సస్పెండ్ చేయాలి, ఈ గ్రూప్ దాడి అని చెప్పి నీవే ప్రకటన చేస్తావు. ఈ సన్యాసికి తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ అయ్యా ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు ప్రకటించాలి. నిరంజన్ మంచోడా చెడ్డోడా అనేది ప్రభుత్వం ప్రకటించాలి. నీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు కలెక్టర్ గారు ప్రకటించారు, ఎందుకు ఎంఆర్ఓ గారు ప్రకటించారు, నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావు? ఎందుకంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను నిరంజన్ గారి పేరు మీద ఎన్నికల ముందు 90 ఎకరాలు కబ్జాదారుడు చేసినాడు, అవినీతి పరుడు అని చెప్పి నువ్వు ప్రజలకు చెప్పి ఓట్లు దండుకున్నావు కదా. నాకు ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా మా గన్పూర్ మండలి వచ్చినా ఏ మండలి వచ్చినా ఏమన్నా మెదరెడ్డి గారు మీ నిరంజన్ గారు భూకబ్జాదారుడు అంటివి అవినీతి పరుడు అంటే ఎక్కడ కూడా మీరు 18 ఏళ్ళైంది ఎక్కడ కూడా ఒక సెంటు భూమి కూడా కబ్జా చేసినట్లు మీరు బయట పెడతలేరని ఆయన నిలదీస్తుంటే జనాలు ఏం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం దగ్గర ఆ రెవెన్యూ మంత్రి పొంగులేటి దగ్గర పోయి అయ్యా నా ఇజ్జత్ పోతుంది, ఎన్నికల ముందు నేను నిరంజన్ పేరు మీద ఆరోపణలు చేసిన ఆ ఆరోపణలు నిజం కావాలంటే కాస్త కూస్తాన్న ఆయన అవినీతి చేసినట్లు మీరు మాకు సర్వే రకంగా మాకు చేయండి అని అధికారులు చెప్పినా కూడా ఎక్కడ కూడా అధికారులు తప్పు చేయకుండా, ఎందుకంటే వారి పెద్ద బిడ్డ ఉన్నట్టు ప్రతిష్ట పేరు మీద 32 గుంటలు అవినీతి భూ కబ్జా జరిగిందని చెప్తున్నాం. కానీ అక్కడ కూడా అది వాస్తవం కాదని కూడా నేను తెలియస్తాను. ఎందుకంటే దాదాపుగా 90 ఎకరాల్లో సర్వే చేసినప్పుడు దాదాపుగా గుంట 2 గుంటలు ఎకరా 2 గంటలు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు. కాబట్టి మీ ఎక్కడ కూడా నిరంజన్ గారు ఆ ఏదైతే ఏరియాలో ఉన్నారో 16 ఎకరాల ఆయన పేరు మీద పట్టా ఉంది కూడా ఆయన భూ కబ్జాదారుడు చేసినట్లు కానీ అధికారులు కూడా ఎవరు కూడా బయట పెట్టలేదు. అందుకే ఈ సన్యాసిని అడుగుతా ఉన్నా, ఎప్పుడు కూడా నిరంజన్ గారిని ఎన్నికల ముందు భూ కబ్జాదారుడు అంటివి, ఎన్నికలైన తర్వాత భూ కబ్జాదారుడు అని అంటివి ఎక్కడ కూడా రుజువు చేస్తలేదు. నువ్వు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉండి ఒక చాటగాన్ని ఎమ్మెల్యేగా నువ్వు ఏ పనులు చేయలేక ఏ గ్రామాల పోయినా నీ ముఖం లేక నేను ఏ విధంగా పోవాలి నిరంజన్ గారు తిరిగితే నాకు జనాలు కొంతమంది మంచి వాళ్ళు అనుకుంటున్నారని తప్ప నువ్వు ఎక్కడ కూడా నిరంజన్ పైన నీ భూ కబ్జా కానీ ఏది కూడా తీయవు. వాస్తవంగా నేను తెలుస్తున్నా మా నిరంజన్ గారి పేరు మీద నిజంగా నీకు 18 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి కూడా నిజంగా ఉంటే మీ అధికారులు కానీ మీ జిల్లా కలెక్టర్ కానీ వాస్తవంగా నిరంజన్ గారు భూ కబ్జా చేసిండు అని చెప్పి కలెక్టర్ ద్వారా కానీ వాళ్ళ అధికారుల ద్వారా ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. చాటారైతే ఈ సన్యాసి పెట్టకంటే ముందు అధికారులను పెట్టమని చెప్పానండి. అందుకే నేను అడుగుతా ఉన్నా మెదరెడ్డి గారు, నీ చరిత్ర ఏంటో మాకు తెలియదా? నీ సొంత అన్నదమ్ములనే నీవు దూరం చేసినట్టు వ్యక్తిని మీరు మనసులో ఉన్నట్టు కపట మీరు చూసి నీ అన్నదమ్ములు 10 సంవత్సరాలు దూరం అయితే నిరంజన్ గారి దగ్గర వచ్చిన తర్వాత మెదరెడ్డి గారు అన్నదమ్ములు మీరు కలిసిమెలిసి ఉండాలి, మీరు అందరు పంటలు బాగుంటారని చెప్పి ఆ రోజు మీ అన్నదమ్ములను కలిపినటువంటి నాయకుడు మా నిరంజన్ కాదా? ఆ రోజు గంజాయి మొక్కలు లాంటి వాళ్ళు కనిపించండి, మంచిగా కనిపించండి నీకు. కాబట్టి నేను అడుగుతా ఉన్నా, మీ అన్నదమ్ములను కూడా ఏకదాటి తెచ్చినటువంటి నాయకుడు, మరి మీ అన్నదమ్ములు ఇద్దరు కూడా కాంట్రాక్టర్ ఇచ్చినటువంటి నాయకుడు మా నిరంజన్ గారు అని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎక్కడ కూడా భూ కబ్జా చేయలేదు.
మీరు ఈ రాజగారి భూమి మన వనపర్తిలోనే రాజగారి భూమి కూడా కబ్జా చేసినారన్నారు. మళ్ళీ ఎక్కడ పోయింది రాజగారి భూమి? ఎక్కడ కబ్జా చేసినాడు? ఎక్కడైనా ప్రూఫ్ చేయండి. మీరు దాదాపు 18 నెలలైంది. ఎన్నికల ముందు 6 నెలల నుంచి నేను భూ కబ్జా చేసినాను, నేను గెలిస్తే తీస్తాను కదా. నువ్వు గెలిచిన తర్వాత కూడా తీయలేవు. ఇలా జనాలు ఊర్లో పోతే తంతరు, కొడతారు. నేను అబద్ధాల కోరి అని చెప్పి ఒక అంబాసిడర్ గా ఒక పేరు వస్తుంది అని చెప్పి నాకు ఇది చెడ్డ పేరు రావడం అని చెప్పి ఈరోజు జనాల ముఖం చూపలేక ఇది అవినీతి చెప్పుకుంటా పోతున్నాం. నేను దయచేసి నేను పని చేస్తా ఉన్నా. ఎప్పుడంటే మా నిరంజన్ రెడ్డి గారి పేరు మీద నీవు అనవసరంగా ఆరోపణ చేయొద్దు. ఎందుకంటే నీ జాతకాలు కూడా మాకు తెలుసు. నీవు ఎంత అవినీతి పరుడాన్ని కూడా ఈ ప్రజలు చూస్తా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వంలో నేను ఎంత అవినీతి జరిగిందో అది కూడా త్వరలో రుజువు అవుతుంది. మన బుద్ధారం రైట్ కెనాల్లో ఆ కాలువ చేసి నీవే కదా. ఎన్ని కోట్లతోటి నువ్వు కాంట్రాక్ట్ చేసుకున్నావు? 10 రూపాయల అక్కడ పని అయితే 100 రూపాయలు కాంట్రాక్టర్ నువ్వు రికార్డ్ చేసుకున్నటువంటి కాదా? మాకు తెలుసు అది. ఎందుకంటే అక్కడ బండలు రాకుండా బండలు వచ్చినట్లు అన్ని దోపిడీగా చేసి నువ్వు దాదాపుగా ఆ అట్టి కాలువల్ని దాదాపు 10-15 కోట్ల రికార్డు ఎక్కువ చేసుకున్నటువంటి మాట వాస్తవం. ఇదే మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో విచారణ జరిపితే వాస్తవంగా మీకు ఎమ్మెల్యేగానే నీతి పరుని అవినీతి కాదని చెప్పి దానిపైన ఇంకోటి పెట్టి శాతనైతే ఇంకోటి పెట్టిస్తే నువ్వు దాంట్లో అవినీతి ఉందా లేదా అప్పుడు ఆయన మాట్లాడమను. నీ చేసిన కాలువల్నే నీ ప్రభుత్వంలో అయ్యా నేను నీతి మంత్రిని అవినీతి పరుని కాదు, మీరు ఏదైతే కృష్ణనాయకు నువ్వు ఎంపీపీగా ఉన్నావు నీకేం తెలుసని అనుకుంటే నేను ఎంపీపీగానే నేను మాట్లాడుతున్నాను. నీకంటే 5 సంవత్సరాల ముందు నేను ఎంపీపీగా నువ్వు కాంట్రాక్టర్ ఎంత దోపిడీ కాంట్రాక్టర్ ఎంత అవినీతి చేస్తారో నాకు తెలుసు. కానీ నిజంగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా నేను నిరంజన్ గారే భూ కబ్జాదారుడు గంజాయి మొక్కలు అంటారు కదా. వాస్తవంగా నీవే నీతి పరుడు ఉంటే బుద్ధార రేట్ కెనాల్ మీద నీవే స్వచ్ఛందంగా లేకరై నేను ఈ కెనాల్లో అవినీతి జరగలేదు, నేను అవినీతి చేయలేదు అని నేను ఒకసారి ప్రభుత్వాన్ని లేకరై అప్పుడు నీ నీతి నిజాయితీ అవినీతి ఎంతో బయటపడతాయని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలే గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే నిరంజన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినారు. ఏ విధంగా నేను అవినీతి భూ కబ్జాదారు చెప్పినాను కదా ఎన్నికల ముందు. రేపు రాబోయే రోజు ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో నేను ఊర్లో పోతుంటే ప్రతి జనాలు అడగబట్టే ఏమన్నా నువ్వు నిరంజన్ అంటివని అంటే కదా లేదమ్మా నేను తీసిన 2 ఎకరాలు 9 గుంటలు తీసిన అన్ని మాయా మాటలు చెప్పి జనాలను మెప్పించే కార్యక్రమం చేస్తున్నావు తప్ప నువ్వు ఎక్కడ కూడా నిరంజన్ పైన ఏనాడు కూడా నీ మరో జన్మ పుట్టినా కూడా నిరంజన్ పైన నీవు అవినీతి తీయలేవు, తీయబోవు కూడా. అవినీతి పరుడు నీవు కాంట్రాక్టర్లో చేసేటువంటి దోవాలను ఏ విధంగా చేయాలనుకున్నవి నీవు కానీ ఎక్కడ కూడా నిరంజన్ గారు చేయలే. దేవుళ్ళ లాంటి మనిషి ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి ప్రగాఢదాత ఆయన. ఎందుకంటే ఈరోజు ఎక్కడ పోయినా కూడా చెరువులు చూసినా నీళ్లు చూసినా నిరంజన్ అంటున్నారు, రోడ్లు చూసినా నిరంజన్ గారు అంటున్నారు, హాస్పిటల్ పోయినా నిరంజన్ గారు అంటున్నారు. వనపర్తి నియోజకవర్గంలో ఎక్కడ పోయినా అభివృద్ధిలు కనిపించే పనులు మొత్తం నిరంజన్ కాబట్టి నువ్వు 1000 కోట్లన్నా మొన్న ఎక్కడ ఉన్నాయన్నా మాకు తెలియదు. నువ్వు 1000 కోట్లు ఉంటే మా గన్పూర్ మండలానికి కనీసం ఒక 50 కోట్లు 100 కోట్లు రావాలి కదా. ఎక్కడ కూడా లేవు. బూటకు మాటలు, అన్ని అబద్ధాల మాటలు తప్ప ఈ కాలం గడుపుతున్నా తప్ప ఎక్కడ కూడా ఆయన అవినీతి బయట పెట్టలేరు. ఆయన నుంచి కాదు. మీరు ఇంకోసారి కూడా మా నిరంజన్ పైన నీతి నిజాయితీ ఉన్నటువంటి నాయకుని మీద మీరు ఆరోపణ చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలే నీకు తగిన బుద్ధి చెప్తారని కూడా నేను మని చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు సంస్కారం మన వనపర్తి నియోజకవర్గంలో నీవు వచ్చిన తర్వాతే అన్ని చెడిపోతుంది. గతంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి కానీ, చిన్నారెడ్డి కానీ, జయరాములు కానీ, బాలకృష్ణయ్య కానీ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు ఈ విధంగా కాళ్ళ గడపలేదు, పోటీ పడ్డారు, అభివృద్ధిలో పోటీ పడ్డారు. ఈ రోజు నిరంజన్ గారు చేస్తే నేను డబ్బులు చేయాలని చెప్పిండు, ఆ విధంగా పోటీ పడ్డారు. కానీ నీవు మాత్రము పని తీసుకోవడానికి శాత కాదు, ప్రభుత్వంలో ఒప్పించి నిధులు తీసుకురావడానికి శాత కాదు. మీరు గెలవక ముందు అదే మా పని, గెలిచిన తర్వాత కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఇది తగదు. నేను మేఘారెడ్డి గారిని నేను పత్రిక ద్వారా కానీ మీడియా ద్వారా కానీ తెలియస్తా ఉన్నాను. ఇంకోసారి ఈ విధంగా మీరు మానుకోవాలి. మానుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు బుద్ధి చెప్తారని కూడా నేను తెలియస్తా ఉన్నా. కనీసం ఎందుకంటే ఉదాహరణ మేము ప్రతి గ్రామాల్లో చూస్తా ఉన్నాం. సర్వే చేసేటప్పుడు ఒక 20 ఎకరాలు ఉన్న దగ్గరనే అర్ధ ఎకరనో ఒక 10 గుంటలు 20 గుంటలు అటు ఇటు ఉంటాయి. ఎందుకంటే ఆ మోక పైన మన సరిగా రాళ్ళు దొరకక, లేకుంటే 2 శివార్ల మధ్యలో అది రాక దాదాపుగా కొలవాలంటే టోటల్ గా ఆ గ్రామంలో ఉన్న రెవెన్యూ శివార్లు మొత్తం ఎన్ని ల్యాండ్ ఉందో కొలిస్తేనే అన్ని చక్కగా వస్తాయి. కాబట్టి వారికి తెలుసో తెలియకో మాకు తెలియదు. కానీ 2 ఎకరాల 19 గుంటల్లో 32 గుంటలు కూడా మా ప్రత్యూష మేడం మీద అన్నారు కదా, ఆమె కూడా విదేశాల్లో ఉంది. కాబట్టి వచ్చిన తర్వాత కూడా ఆమె పైన మీరు నిజంగా చర్య తీసుకుంటే తీసుకోండి. నేను దాని ప్రకారంగా మేము ఏ విధంగా ఫాలో కావాలో, మేము చట్టపరంగా మేము ఏ విధంగా పోవాలో ఆమె వచ్చిన సమాధానం చెప్తుంది. దానికి నిరంజన్ బాధ్యుడు కాదు. నిరంజన్ పేరు మీద ఏదన్నా ఒక సెంటు భూమి ఉన్నా
ఈరోజు నేనే సార్ నువ్వు రాజీనామా పెట్టమని చెప్పే అర్హత నీకుంది. కానీ ఎక్కడ కూడా ఒక సెంటు భూమి నిరంజన్ పేరు మీద లేకుంటే నీవు రాజీనామా పెట్టవాలని చెప్పడానికి నీవు ఇవ్వడు. ఓలా నువ్వు నిరూపించకపోతే నువ్వు రాజీనామా పెడతావా? పెట్టు. ఎన్ని రోజులకు టైం ఇస్తావు? నువ్వు 18 నెలలు ఇచ్చినాం, ఇంకో నెల 2 నెలలు తీసుకో. నిరంజన్ పేరు మీద రాజీనామా రుజువు చేయకపోతే నువ్వు రాజీనామా పెడతావా? నిజంగా నువ్వు ప్రూవ్ చేస్తే దానిపైన మేము నిర్ణయం తీసుకుంటాం, మా పార్టీ మేము తీసుకుంటాం. కానీ ఫస్ట్ నువ్వు ఇంకోటి నేను అంటున్నా, రైట్ కెనాల్ మీద ఆయన చేసిన పనుల మీద ఆయననే స్వయాన నేను నిజంగా నీతి నిజాయితీ కాంట్రాక్టర్ని, ఎక్కడ కూడా అవినీతి పాల్పడలేదు, నేను స్వచ్ఛందంగా పని చేసిన అని చెప్పి ఆయననే లెటర్ పెట్టమనండి. ఈఎన్సీ కానీ లేకుంటే విజిలెన్స్ కానీ పెట్టమనండి. సార్ నేను కరెక్ట్ నా మీద ఆరోపణ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. లేకుంటే ఇప్పుడు ఏమంటారు, నిరంజన్ రెడ్డి గారు నేర్పుతారు, కృష్ణనాయక్ మాట్లాడతాను. నాకు నిరంజన్ రెడ్డి నేర్పినా ఎవరు నేర్పినా నాకు అవగాహన ఉంది, నేను మాట్లాడతా. లేకుంటే నేను మేఘారెడ్డి ఏడికి పిలిచినా నేను వస్తా. అక్కడ అధికారులు ఏదైతే ఇరిగేషన్ అధికారులు నన్ను పిలిచినా నేను ఆ ఎంపీ బుక్ తీసుకొని వస్తా, నేను మాట్లాడతా. నాకు ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీవు ఒక అవినీతి పరుడు ఉండి నీవు ఒక భూకబ్జదారుడు, నీ భూకబ్జదారు జరుగుతాయి. ఎందుకంటే మంగంపల్లిలో ఉన్నటువంటి అక్కడ పెద్ద మందిరంలో ఉన్న దేవాలయ భూములు చాలా ఉన్నాయి. నీ ఎవరెవరి దగ్గర ఏం చేస్తున్నాం అన్ని తెలుస్తాయి. అంటే మేము ఆధారం లేకుండా నీ మాట్లాడలేము కాబట్టి అన్ని నేను చిట్టా తీస్తున్నాం. ఎందుకంటే పెద్ద మందిరంలో కూడా ఈ రోజు మా గిరిజన నాయకులు కూడా చాలా మంది అవస్థలో ఉన్నారు. ఎందుకంటే ఈయన చేసిన ద్రోహానికి ఈయన చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆ రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి. ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. మేము ఎందుకంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకు ప్రజలే బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వాస్తవాలు అన్ని బయటకు వస్తాయని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఆయన ఎప్పుడు పిలిచినా సరే నేను మేఘారెడ్డి గారు మా నిరంజన్ సార్ తోటి పోటీ కాదు, కృష్ణనాయక్ ఒక ఎంపీగా నువ్వు ఒక ఎంపీగా జనాలు ఓటేసాను కాబట్టి నేను ఎమ్మెల్యే కావచ్చు. రేపు టికెట్ నాకు వస్తుంది, నేను కూడా ఎమ్మెల్యే ఉండవచ్చు. దానికి ఇది కాదు. పార్టీ టికెట్ తెచ్చుకోవడం అది గొప్పతనం. కానీ పార్టీ టికెట్ తెచ్చుకునేటప్పుడు ఎంత మోసం చేసిండో జనాలు తెలుసు. ఆ నాయకులు చెప్తారు, వాళ్ళ పార్టీ గురించి మాకు సంబంధం లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆయన ప్రెస్ మీట్ రేపు ప్రెస్ పెట్టినా ఇంజో పెట్టినా కానీ నిరంజన్ సార్ తోటి కాదు, కృష్ణనాయకే వస్తాడు. నీ రైట్ కెనాల్లో కానీ నీ కాంట్రాక్టర్ విషయంలో ఎక్కడెక్కడ అవినీతి జరిగితే నేను చెప్తా. ఎందుకంటే 100% ఆ అధికారులను, ఇరిగేషన్ అధికారులను, ఈయన కానీ ఎస్సీని కానీ అందరిని పిలిపించుకొని రైట్ కెనాల్ మీద పోదాము, టేప్ తీసుకొని వీడియో వాళ్ళ ద్వారా పోదాము, ఎంత లోతుంది, ఎంత ఏడ బండ వచ్చింది, ఎన్ని కిలోమీటర్ దగ్గర ఎంత బండ వచ్చింది, బండరాన్ దగ్గర బండ వచ్చినట్లు రికార్డ్ అయిన సంగతి మొత్తం బయటపడుతుంది. అది విజిలెన్స్ వాళ్ళే, ఆ ప్రభుత్వం వాళ్ళే ఇవ్వాలి. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మేము ఇరుకులో పడతామని చెప్పి మేఘారెడ్డి కాలయాలు పడుకుంటే ఎట్లా చేయాలనేది వాళ్ళ ప్రయత్నం నాకు తెలుసున్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వంలోనే, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో నీ మీద నీ చేసిన కాలం మీదనే ఇంక్వైరీ అవుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో నీ అవినీతి అనేది బయటపడుతుందని మేము అనుకుంటున్నాం. అవుతుంది కూడా. ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున మొత్తం వాళ్ళ యొక్క కాంగ్రెస్ దండును తీసుకొని వచ్చి మున్సిపల్ సమావేశంలోకి తీసుకురావడం జరిగింది. మున్సిపల్ సమావేశానికి ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారు వస్తారు, అక్కడ గౌరవ సభ్యులు ఉంటారు, కోఆప్షన్ మెంబర్స్ ఉంటారు, అధికారులు ఉంటారు, అక్కడ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ గారు ఉంటారు. అటువంటి దాంట్లో వారి యొక్క మొత్తం కాంగ్రెస్ కార్యక్రమాలను తీసుకొచ్చి ఆడ దౌర్జన్యం చేయడం జరిగింది, నినాదాలు వేయడం జరిగింది. దీనిపైన అప్పుడున్న కలెక్టర్ గారు అక్కడున్న ఎస్ఐ గారికి చెప్పారు, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, మీరు వెంటనే పోండి, అవసరమైతే సిఐని పిలిపించి సిబ్బంది పెట్టి వాళ్ళని బయటకు పంపేయడానికి కూడా చెప్పడం జరిగింది. ఇవి చేసిన తర్వాత అప్పుడు మేము ఎమ్మెల్యే గారిని ఇదేం పద్ధతి, ఇది ప్రోటోకాల్ కాదు కదా, ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అంటే వెంటనే మీరు పోండి అని వాళ్ళకి ఆయన చెప్పి ఏదో సర్ది చేసి అతను మాతోటి ఆ మైక్ తీసుకొని అదే మీటింగ్ లా ఎవరైతే కౌన్సిలర్ ఉన్నాడో కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ తోటి ఇది 16 ఎకరాలు పెబ్బేరు సంతకు ఇవ్వడానికి వారెవరు, తీసుకోవడానికి మీరెవరు, మొత్తము 392 405 సర్వే నెంబర్ల 30 ఎకరాల 19 గుంటలు స్థలం ఉంది. ఆ 30 ఎకరాల 19 గుంటల స్థలాన్ని నేను మీకు 3 నెలలు ఇచ్చేస్తా, నేను తెప్పిస్తా, గవర్నమెంట్ నొప్పిస్తా, ముఖ్యమంత్రి నొప్పిస్తా అని చెప్పడం జరిగింది. ఇది చెప్పి ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి దాదాపు 18 నెలలు అవుతుంది. వారు చెప్పి కూడా ఒక 16 నెలలు అవుతుంది. నెల బాయ, 2 నెలలు బాయ, 3 నెలలు బాయ, మళ్ళా సంవత్సరంన్నర వస్తుంది. ఇంతవరకు ఆ స్థలం పైన అతి లేదు, గతి లేదు. పెబ్బేరు మున్సిపాలిటీకి స్థలము మాటనే ఎత్తడం లేదు. గతంలో పెబ్బేరుకు వచ్చినప్పుడల్లా ఇది మినిస్టర్ గారు కబ్జా చేసిండ్రు, మినిస్టర్ గారిని హస్తం ఉంది దీంట్లో, నేను దీన్ని బయటికి తీసుకొస్తా, కర్ర కాల్సి వాత పెడతా అని ఏదో రొటీన్ పదాలు ఆయన చెప్పేవాడు. కానీ ఇప్పుడు పెబ్బేరుకు వస్తున్నాడు కానీ సొంత టాపిక్ అయితే తీస్తలేడు. ఇందుట్లోనే ఇప్పుడు ఏం జరుగుతుందంటే సాక్షాత్తు
మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు ఉండి మున్సిపల్ కమిషనర్ ఏమంటున్నారంటే, అయ్యా మీరు ఆ స్థలము మీది మున్సిపాలిటీది కాదు, మీకు మున్సిపాలిటీ స్థలం కానప్పుడు మీరు ఆ సంత నిర్వహించుకోవద్దు అని సాక్షాత్ మున్సిపల్ కమిషనరే ఎవరైతే సంత నిర్వహించే నిర్వాహకులకి నోటీసులు ఇస్తున్నాడు, ఇక్కడ మీరు సంత జరపొద్దు అని. దీనివల్ల నీవు సంత 30 ఎకరాలు చేస్తున్నట్టువి తేకపోతివి, ఉన్న స్థలము ఇప్పుడు మున్సిపల్కి వచ్చే ఆదాయాన్ని మున్సిపల్ కోల్పోయింది. మున్సిపల్కి ఇప్పుడు ఆదాయమే లేదు. మున్సిపల్ కమిషనర్ దృష్టిలో అసలు ఆ సంత మాకు తెలియకుండా జరుగుతుంది, అది మాకు సంబంధం లేదు, అది కోర్టు కేసులో ఉంది కాబట్టి మేము ఆడ సంత రన్ చేయము, అది కోర్టు ధిక్కారం కిందకి వస్తుందని మున్సిపల్ కమిషనర్ చేతులెత్తేస్తున్నాడు. దీనివల్ల ఎంతో పేరెనిక గల సంత మన యొక్క రాష్ట్రం ఎల్లలు దాటి మొత్తము మన భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలకే ఒక పెద్ద వాణిజ్య కేంద్రంగా ఉన్న సంత నుంచి వచ్చే ఆదాయాన్ని ఈరోజు పెబ్బేరు మున్సిపల్ కోల్పోతుంది. ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే గారిని మీరేమో ఎలక్షన్లనేమో ఆ విధంగా చెప్తే ఇప్పుడు వచ్చి దాని గురించి మాట్లాడతలేరు. మీరు ఇప్పుడు ప్రెస్లు పెట్టి పెద్ద చెప్తున్నారు, మళ్ళీ పెబ్బేరు సంతని నెల రోజుల్లో 2 నెలల్లో 3 నెలలు చేస్తారంటే ఇంతవరకు పెబ్బేరు సంత స్థలం గురించి మాట్లాడతలేరు. మళ్ళీ దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు ప్రజలకి? సంత ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు మున్సిపాలిటీకి సంత కోసం స్థలాన్ని మీరు తీసుకొస్తారు? మీరు చెప్పకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీకు చేతనవుతుందా కాదా అని మేము ప్రజల తరఫున మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.